హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యమైన విషయం మీకు తెలియజేయాలని వీడియో చేస్తున్నానండి. ఈరోజు ఏం జరిగిందంటే, మా ఆయన ర్యాపిడోకి వెళ్తాడండి. సాయంత్రం నైట్ అనమాట. ఇది మనస్థలిపురం రైతు బజార్ కారండి. పికప్ వస్తేనే పికప్ పాయింట్కి పోయారండి. పికప్ పాయింట్కి పోతే అక్కడ కస్టమర్ అన్నారంట, మీకు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఉంటే డబ్బులు వేస్తామండి, మా అబ్బాయికి డ్రా చేసి ఇవ్వండి, డ్రాప్ చేసిన తర్వాత అన్నారంట. ఇలా 6,300 వేసారంట. ఇట్లా మెసేజ్ వచ్చింది. కానీ గూగుల్ పే ఫోన్పే చెక్ చేసుకుంటే అందులో ₹1 కూడా లేదు. మా ఆయన బ్యాంకులో ఉన్నాయి, ఓన్లీ 200 ఉన్నాయంట. అది చెక్ చేసుకున్నందుకు తెలిసింది, పైసలు ఏం రాలేవండి, ఇట్లా ఓన్లీ మెసేజ్ వచ్చింది అని చెప్తే వాళ్ళు దబాయించి మాట్లాడుతున్నారంట. వేసినామండి, మీకు మెసేజ్ వచ్చింది, వేసినాము అని ఎంత చెప్పినా వింటలేరంట. రాలేవు, ఇంకా బ్యాలెన్స్ చెక్ చేసుకోని అంటే కూడా వింటలేరంట. ఇలా స్కామ్ జరుగుతుంది. ర్యాపిడో వాళ్ళకి కానీ ఊబరు చాలామందికి ఇలా స్కామ్ జరుగుతుంది. అందరు జాగ్రత్తగా ఉండండి. ఇది తొందరగా చాలామందికి షేర్ చేయండి ఈ వీడియోని. ఎంతో కొంతమందికి యూజ్ అవుతుందండి. ఈ స్కామ్ బారిన పడకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది మా ఆయనకి జరిగింది కాబట్టి నేను వీడియో తీస్తున్నాను, మీ అందరు తెలుసుకుంటారని. ఇది రైతు బజార్ దగ్గర జరిగింది, ఎన్జిఓ కాలనీ. కొంచెం బ్యాలెన్స్ ఎవరైనా పైసలు డ్రా చేసి ఇవన్నీ అన్నప్పుడు ఒకసారి బ్యాలెన్స్ చెక్ చేసుకోండి, మీకు వచ్చినాయా లేవా, మీకు ఫస్ట్ బ్యాలెన్స్ ఎంత ఉంది అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత డ్రా చేసి ఇవ్వండి. వస్తేనే చేయండి, లేకపోతే లేదండి. ఎందుకంటే ఇట్లా రావట్లే, ఓన్లీ మెసేజ్ అయితే వస్తుంది, వాళ్ళు వేసినట్టు మెసేజ్ వస్తుంది, కానీ బ్యాంకులో పైసలు పడట్లేవు. ఇది ఒక స్కామ్ అండి. ఈ విధంగా స్కామ్ చేస్తున్నారు చాలామంది. జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. చాలామంది తెలియజేయండి, ఎంత వీలైతే అంత షేర్ చేయండి ఇది. థ్యాంక్ యూ.